హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన గురించి ఎవరైనా అనవసరంగా ఆందోళన పడుతూ ఉంటే అలా ఆందోళన పడొద్దని చెబుతాం కదా. మీరు నా గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మీ. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ మీ. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా విషయం గురించి వాదిస్తూ ఉంటే నీతో వాదించటానికి నాకు సమయం లేదు అని చెబుతాం కదా. I don't have time to argue with you. I don't have time to argue with you. ఎవరైనా ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే ఈ విషయంలో వారిద్దరూ ఏకీభవిస్తున్నారు అని చెబుతాం కదా. They both agree on this issue. They both agree on this issue. కొందరు ఎవరిని మోసం చేయకుండా చాలా నిజాయితీగా ఉంటారు కదా. అతను ఎవరిని మోసం చేయడు. హీ డజంట్ చీట్ ఎనీవన్. హీ డజంట్ చీట్ ఎనీవన్. కొన్ని రోడ్ల మీద ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. ఈ రోడ్డు చాలా ప్రమాదకరమైనది. దిస్ రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. దిస్ రోడ్ ఈజ్ వెరీ డేంజరస్. కొందరితో ఎంత వాదించినా ప్రయోజనం ఉండదు కదా. ఆమెతో వాదించి ప్రయోజనం ఏమిటి? వాట్స్ ద యూజ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ హర్? వాట్స్ ద యూజ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ హర్? కొందరు ప్రతిరోజు చాలా త్వరగా నిద్రలేస్తారు కదా. అతను ఎప్పుడూ త్వరగా లేస్తాడు. హీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎర్లీ. హీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎర్లీ. వంట చేయడం రాని వాళ్ళు వంట నేర్చుకుంటారు కదా. ఆమె వంట ఎలా చేయాలో నేర్చుకుంటుంది. షీ ఈజ్ లెర్నింగ్ హౌ టు కుక్. షీ ఈజ్ లెర్నింగ్ హౌ టు కుక్. ఏదైనా ముఖ్యమైన విషయంలో తప్పు చేసిన వాళ్ళని క్షమించలేం కదా. తప్పులు చేసిన వారిని క్షమించకండి. డోంట్ ఎక్స్క్యూజ్ దోస్ హూ కమిట్ మిస్టేక్స్. డోంట్ ఎక్స్క్యూజ్ దోస్ హూ కమిట్ మిస్టేక్స్. అప్పుడప్పుడు బయట కుక్కలు మొరుగుతూ ఉంటాయి కదా. బయట కుక్క మొరుగుతోంది. ద డాగ్ ఈజ్ బార్కింగ్ అవుట్ సైడ్. ద డాగ్ ఈజ్ బార్కింగ్ అవుట్ సైడ్. అలాగే ఆమె తన స్నేహితురాలితో మాట్లాడుతోంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్. షీ ఈజ్ టాకింగ్ టు హర్ ఫ్రెండ్. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిస్తే ఎంతకాలంగా బాధపడుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎంతకాలంగా బాధపడుతున్నాడు? హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ సఫరింగ్? హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ సఫరింగ్? ఆఫీసులో సెలవు మంజూరైతే ఆ విషయం చెబుతాం కదా. నాకు సెలవు మంజూరు అయ్యింది. I have got my leave sanctioned. I have got my leave sanctioned. ఎవరైనా బాధ కలిగేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళతో మాట్లాడం కదా. ఆ రోజు నుంచి ఆమె నాతో మాట్లాడలేదు. From that day on, she never spoke to me. From that day on, she never spoke to me. సందర్భం కాని విషయాల గురించి మాట్లాడకూడదు కదా. మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడవద్దు. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్ నౌ. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్ నౌ. కొన్ని సందర్భాలలో బాధపడాలో సంతోషించాలో అర్థం కాదు కదా. అప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అంటాం కదా. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై.
ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వు అలాంటి తప్పు ఎలా చేయగలిగావు అని అడుగుతాం కదా. హౌ కుడ్ యూ మేక్ సచ్ ఏ మిస్టేక్? హౌ కుడ్ యూ మేక్ సచ్ ఏ మిస్టేక్? అలాగే నేను పుస్తకం చదవడం కొనసాగిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ కంటిన్యూ రీడింగ్ ద బుక్. ఐ కంటిన్యూ రీడింగ్ ద బుక్. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్తారు కదా. అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. హీ హ్యాస్ బీన్ టేకెన్ టు ఏ హాస్పిటల్. హీ హ్యాస్ బీన్ టేకెన్ టు ఏ హాస్పిటల్. ఏదైనా బాధ కలిగే సంఘటన జరిగితే ఎవరూ సంతోషంగా ఉండరు కదా. వాళ్ళెవరూ సంతోషంగా లేరు. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ హ్యాపీ. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ హ్యాపీ. ఏదైనా వివాహానికి మనం వెళ్ళలేకపోతే వివాహం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుంటాం కదా. వివాహం ఎలా జరిగింది? హౌ డిడ్ ద మ్యారేజ్ గో ఆఫ్? హౌ డిడ్ ద మ్యారేజ్ గో ఆఫ్? ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోతే మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అంటాం కదా. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఏదైనా వస్తువు కనిపించకపోతే వెతుకుతాం కదా. ఆమె తన బ్యాగ్ కోసం వెతుకుతోంది. షీ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ బ్యాగ్. షీ ఈజ్ లుకింగ్ ఫర్ హర్ బ్యాగ్. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. హీ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. హీ ఈజ్ లెర్నింగ్ టు డ్రైవ్. ఎవరైనా బంధువులు వస్తుంటే వాళ్ళ కోసం రైల్వే స్టేషన్లో వేచి ఉంటాం కదా. అతను స్టేషన్లో వేచి ఉన్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. హీ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. ఎవరైనా ఎంత చెప్పినా చెప్పిన మాట వినిపించుకోకపోతే అతన్ని అతని కర్మకి వదిలేయండి అంటాం కదా. లీవ్ హిమ్ టు హిజ్ ఫేట్. లీవ్ హిమ్ టు హిజ్ ఫేట్. మన స్నేహితుడి పుట్టినరోజు ఎప్పుడో నిర్ధారణ చేసుకోవడానికి అడుగుతాం కదా. నీ పుట్టినరోజు సోమవారమా? ఈజ్ యువర్ బర్త్డే ఆన్ మండే? ఈజ్ యువర్ బర్త్డే ఆన్ మండే? ఇంట్లో ఫర్నిచర్ ఏదైనా విరిగిపోతే వాటిని బాగు చేస్తాం కదా. అతను విరిగిన కుర్చీని బాగు చేస్తున్నాడు. హీ ఈజ్ ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ చైర్. హీ ఈజ్ ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ చైర్. ఈ రోజుల్లో కొన్ని నగరాలు విపరీతమైన రద్దీగా ఉంటున్నాయి కదా. ఈ నగరం చాలా రద్దీగా ఉంది. దిస్ సిటీ ఈజ్ వెరీ క్రౌడెడ్. దిస్ సిటీ ఈజ్ వెరీ క్రౌడెడ్. అలాగే ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. షీ వోర్ ఏ రెడ్ డ్రెస్. కొందరు పిల్లలు పెద్దవాళ్లతో కలిసి మార్కెట్కు వెళ్తూ ఉంటారు కదా. అతను తన తండ్రితో కలిసి మార్కెట్కు వెళ్తాడు. హీ గోస్ టు ద మార్కెట్ విత్ హిజ్ ఫాదర్. హీ గోస్ టు ద మార్కెట్ విత్ హిజ్ ఫాదర్. వర్షాకాలంలో అప్పుడప్పుడు గొడుగు ఇంట్లో మర్చిపోయి వెళుతూ ఉంటాం కదా. నేను నా గొడుగును ఇంట్లో మర్చిపోయాను. ఐ లెఫ్ట్ మై అంబ్రెల్లా ఎట్ హోమ్. ఐ లెఫ్ట్ మై అంబ్రెల్లా ఎట్ హోమ్. ఎక్కడైనా నృత్య కార్యక్రమం ఉందని తెలిస్తే ఆ విషయం చెప్తాం కదా. ఈరోజు ఒక నృత్య కార్యక్రమం ఉంది. దేర్ ఈజ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ టుడే. దేర్ ఈజ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ టుడే. కొందరు స్వీట్లు చాలా బాగా తయారు చేస్తారు కదా. నేను స్వీట్లు చేస్తాను. ఐ మేక్ స్వీట్స్. ఐ మేక్ స్వీట్స్. అలాగే అతను తన సహోద్యోగులతో మాట్లాడుతున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ టాకింగ్ విత్ హిజ్ కొలీగ్స్.
హీ ఈజ్ టాకింగ్ విత్ హిస్ కొలీగ్స్. కొందరు వాళ్ళ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కదా. నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నాను. ఐ ఆమ్ బౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐ ఆమ్ బౌండ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. కొందరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చాలా నిజాయితీగా ఉంటారు కదా. అతను ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ ఆనెస్ట్. హీ ఈజ్ ఆల్వేస్ ఆనెస్ట్. కొందరు కథలు చాలా బాగా రాస్తారు కదా. ఆమె ఒక కథ రాస్తోంది. షీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. షీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. అలాగే నేను నా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్. ఐ ఆమ్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్. కొందరు టీచర్లు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు కదా. టీచర్ చాలా కఠినంగా ఉంటారు. ద టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ద టీచర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఎవరైనా చెప్పిన పని చేయకుండా సాకులు చెబుతూ ఉంటే నువ్వు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు అంటాం కదా. యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎక్స్క్యూజెస్. యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎక్స్క్యూజెస్. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కదా. మనం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. లెట్స్ నాట్ మేక్ ఎనీ హేస్టీ డెసిషన్. లెట్స్ నాట్ మేక్ ఎనీ హేస్టీ డెసిషన్. స్నేహితులు ఎవరైనా ద్రోహం చేస్తే నువ్వు నాకు ఎలా ద్రోహం చేయగలిగావు అని అడుగుతాం కదా. హౌ కుడ్ యూ బిట్రే మీ. హౌ కుడ్ యూ బిట్రే మీ. ఎవరైనా ఉపయోగం లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్స్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్. వాట్స్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఒక్కోసారి ఏదైనా పూర్తి చేసిన తరువాత ఏమి చేయాలో తెలియదు కదా. తరువాత ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. ఐ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి తెలియజేయకపోతే మీరు నాకు ఎందుకు తెలియజేయలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ లెట్ మీ నో. వై డిడెంట్ యూ లెట్ మీ నో. కొన్ని సందర్భాలలో నిజం చెప్పనందుకు బాధపడతాం కదా. అతనికి నిజం చెప్పనందుకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ నాట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. ఐ రిగ్రెట్ నాట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. అలాగే అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఇలా చెప్పాలి. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు గో దేర్ అండ్ బ్యాక్. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు గో దేర్ అండ్ బ్యాక్. కొందరి పేర్లు మనం ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం కదా. నేను అతని పేరు మర్చిపోతూనే ఉంటాను. ఐ కీప్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్. ఐ కీప్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్. కొందరికి అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ అస్సలు ఇష్టం ఉండదు కదా. అతను అప్పు తీసుకోడు, అప్పు ఇవ్వడు. హీ నెయిదర్ లెండ్స్ నార్ బారోస్. హీ నెయిదర్ లెండ్స్ నార్ బారోస్. ఎవరైనా మంచి ఆలోచన చెప్పినప్పుడు దానిని మనం అంగీకరిస్తాం కదా. ఇది గొప్ప ఆలోచన అని మేమిద్దరం అంగీకరిస్తున్నాము. We both agree that it's a great idea. We both agree that it's a great idea. ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు అద్దెకు తీసుకుని వెళుతూ ఉంటాం కదా. కారు అద్దెకు ఎంత ఖర్చు అవుతుంది? How much does it cost to rent a car? How much does it cost to rent a car? మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి తిరిగి రాగలమో లేదో అడిగి తెలుసుకుంటాం కదా.
మనం సమయానికి వచ్చే అవకాశం ఉందా? ఆర్ వి లైక్లీ టు అరైవ్ ఇన్ టైం? ఆర్ వి లైక్లీ టు అరైవ్ ఇన్ టైం? మనకి ఏదైనా విషయం గురించి ఏమాత్రం తెలియకపోతే అది నాకు అస్సలు తెలియదు అని చెప్తాం కదా. ఐ డిడ్ంట్ నో దట్ ఎట్ ఆల్. ఐ డిడ్ంట్ నో దట్ ఎట్ ఆల్. బ్యాంకులో పని ఉంటే ఎప్పటి వరకు తెరిచి ఉంటుందో అడిగి తెలుసుకుంటాం కదా. బ్యాంకు ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది? హౌ లేట్ ఈజ్ ద బ్యాంక్ ఓపెన్? హౌ లేట్ ఈజ్ ద బ్యాంక్ ఓపెన్? స్నేహితుడి పుట్టినరోజును మర్చిపోయినందుకు క్షమాపణ చెబుతాం కదా. అతని పుట్టినరోజును మర్చిపోయినందుకు క్షమాపణ చెప్పాను. I apologized for forgetting his birthday. I apologized for forgetting his birthday. ఎవరైనా కష్టపడి డబ్బును కూడబెట్టి ఇంటిని కొనగలిగితే వాళ్ళు ఇంటిని కొనగలిగారు అని చెబుతాం కదా. They managed to buy a house. They managed to buy a house. ఎవరైనా మన అభిప్రాయంతో ఏకీభవిస్తారని నమ్మకం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను నా అభిప్రాయంతో ఏకీభవిస్తాడు. హీ అగ్రీస్ విత్ మై ఒపీనియన్. హీ అగ్రీస్ విత్ మై ఒపీనియన్. ఏదైనా గాయమైనప్పుడు ఒక్కోసారి నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది కదా. నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. The pain is likely to get worse. The pain is likely to get worse. ఎవరైనా శాకాహారి అని మనకి తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను శాకాహారి అని నాకు తెలియదు. I didn't know he was a vegetarian. I didn't know he was a vegetarian. అలాగే లైబ్రరీలో బిగ్గరగా మాట్లాడడానికి మీకు అనుమతి లేదు అని ఇలా చెప్పాలి. యు ఆర్ నాట్ అలౌడ్ టు టాక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. యు ఆర్ నాట్ అలౌడ్ టు టాక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. మొక్కలకు తప్పనిసరిగా నీరు పోయాలి కదా. మొక్కలకు నీరు పోయడం గుర్తుంచుకో అని ఇలా చెప్పాలి. రిమెంబర్ టు వాటర్ ద ప్లాంట్స్. రిమెంబర్ టు వాటర్ ద ప్లాంట్స్. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి ఆలస్యంగా వెళితే విసుగు చెందుతారు కదా. ఆలస్యమైనందుకు మాపై విసుగు చెందారు. దే వర్ అప్సెట్ విత్ అస్ ఫర్ బీయింగ్ లేట్. దే వర్ అప్సెట్ విత్ అస్ ఫర్ బీయింగ్ లేట్. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేకపోతే నాకు సోదరుడు లేరు అని చెబుతాం కదా. ఐ హ్యావ్ నైదర్ ఎ సిస్టర్ నార్ ఎ బ్రదర్. ఐ హ్యావ్ నైదర్ ఎ సిస్టర్ నార్ ఎ బ్రదర్. ఎవరైనా అసహనంతో ప్రవర్తిస్తూ ఉంటే నీకు ఎందుకు అంత అసహనం అని అడుగుతాం కదా. వై ఆర్ యు సో ఇంపేషెంట్? వై ఆర్ యు సో ఇంపేషెంట్? ఎవరైనా అనవసరమైన విషయం గురించి మాట్లాడమని అడిగితే నేను దాని గురించి మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వను అని చెప్తాం కదా. ఐ వుడ్ రేదర్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఐ వుడ్ రేదర్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉంటే ఆలస్యం చేయవద్దని చెబుతాం కదా. సమావేశానికి రావడం ఆలస్యం కాకుండా ప్రయత్నించండి. ట్రై నాట్ టు బీ లేట్ ఫర్ ద మీటింగ్. ట్రై నాట్ టు బీ లేట్ ఫర్ ద మీటింగ్. వంట పూర్తయిన తరువాత స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకూడదు కదా. వంట అయిన తరువాత తప్పకుండా స్టవ్ ఆఫ్ చేయాలి. బీ షూర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్టర్ కుకింగ్. బీ షూర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్టర్ కుకింగ్. ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఎక్కడికైనా వెళ్ళవలసి ఉన్నప్పుడు ఎవరి కోసం వేచి ఉండలేం కదా. వేచి ఉండడానికి సమయం లేదు. దెర్ ఈజ్ నో టైమ్ టు వెయిట్.
దేర్ ఈస్ నో టైమ్ టు వెయిట్. ట్రాఫిక్లో చిక్కుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు కదా. నాకు ట్రాఫిక్లో చిక్కుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఐ వుడ్ హేట్ టు బి స్టక్ ఇన్ ట్రాఫిక్. ఐ వుడ్ హేట్ టు బి స్టక్ ఇన్ ట్రాఫిక్. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. కొత్త భాష నేర్చుకోవడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్. మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఏవైనా వస్తువులు కొనడానికి గుర్తు చేయమని చెబుతాం కదా. పంచదార కొనమని నాకు గుర్తు చెయ్యి. రిమైండ్ మీ టు బై షుగర్. రిమైండ్ మీ టు బై షుగర్. ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు అది పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్? ఎవరైనా కోపంగా కనిపిస్తే కోపానికి కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఈరోజు ఎందుకంత కోపంగా ఉన్నావు? వై ఆర్ యూ సో ఇల్ టెంపర్డ్ టుడే? వై ఆర్ యూ సో ఇల్ టెంపర్డ్ టుడే? కొన్ని సందర్భాలలో ఏదైనా విషయం గురించి చెప్పాలో చెప్పకూడదో తెలియదు కదా. అతనికి చెప్పాలా వద్దా అనేది నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ టు టెల్ హిమ్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ టు టెల్ హిమ్ ఆర్ నాట్. ఏదైనా విషయం గురించి వాదించుకుంటున్నప్పుడు దయచేసి ఈ వాదన ముగిద్దాం అని చెబుతాం కదా. ప్లీజ్ లెట్స్ బి డన్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్. ప్లీజ్ లెట్స్ బి డన్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్. ఎవరైనా ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుంటే ఆ విషయం చెబుతాం కదా. ఉద్యోగం మానేయాలని అతను నిర్ణయించుకున్నాడు. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎవరైనా అనవసరంగా కలగజేసుకుని వివరణ అడిగితే నేను నీకు వివరించాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఎవరైనా వాళ్ళ తెలివి తక్కువతనం వలన నష్టపోతే నువ్వు అంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావు అని అడుగుతాం కదా. హౌ కుడ్ యూ బీ సో స్టూపిడ్? హౌ కుడ్ యూ బీ సో స్టూపిడ్? అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి తలుపుకి తాళం వేయడం మర్చిపోతూ ఉంటాం కదా. నేను తలుపు తాళం వేయడం మర్చిపోతుంటాను. ఐ కీప్ ఫర్గెటింగ్ టు లాక్ ద డోర్. ఐ కీప్ ఫర్గెటింగ్ టు లాక్ ద డోర్. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్ అండ్ బ్యాక్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్ అండ్ బ్యాక్? ఏ విషయంలోనైనా ఫిర్యాదు చేయడం వలన ఉపయోగం ఉండదని తెలిసినప్పుడు ఫిర్యాదు చేయడం వలన ప్రయోజనం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్స్ ద యూజ్ ఆఫ్ కంప్లైనింగ్? వాట్స్ ద యూజ్ ఆఫ్ కంప్లైనింగ్? దేని గురించైనా భయపడుతున్నప్పుడు ఆ భయం పోవడానికి కొంత సమయం పడుతుంది కదా. భయాన్ని అధిగమించడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు ఓవర్కమ్ ఎ ఫియర్. ఇట్ టేక్స్ టైమ్ టు ఓవర్కమ్ ఎ ఫియర్. మనం దేని గురించైనా అనవసరంగా సమయాన్ని వృధా చేస్తే ఆ తర్వాత బాధపడతాం కదా. నా సమయాన్ని వృధా చేసినందుకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ వేస్టింగ్ మై టైమ్. ఐ రిగ్రెట్ వేస్టింగ్ మై టైమ్. మనం చాలా బిజీగా ఉన్నప్పుడు ఏ పని చేయడానికి సమయం ఉండదు కదా. ఇల్లు శుభ్రం చేయడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు క్లీన్ ద హౌస్.
ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు క్లీన్ ద హౌస్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగిందనిపించినప్పుడు ఆ విషయం వాళ్ళతో అంటాం కదా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని ఆశిస్తున్నాను. ఐ హోప్ ఐ డిడ్ంట్ బాదర్ యూ. ఐ హోప్ ఐ డిడ్ంట్ బాదర్ యూ. ఎవరైనా ఒక విషయాన్ని ఒప్పుకున్నప్పుడు అది మనకి ఇష్టం లేకపోతే నీ స్థానంలో నేనుంటే ఒప్పుకోను అంటాం కదా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ అగ్రీ. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ అగ్రీ. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరైనా పరిచయం అయితే మీకు ఈ ప్రాంతం బాగా తెలుసా అని అడుగుతాం కదా. ఆర్ యూ ఫెమిలియర్ విత్ దిస్ ఏరియా? ఆర్ యూ ఫెమిలియర్ విత్ దిస్ ఏరియా? ఎవరైనా అవకాశం ఉంటే ఇంటి నుండి పనిచేయడానికే ఇష్టపడతారు కదా. నేను ఇంటి నుండి పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తాను. ఐ వుడ్ రేదర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఐ వుడ్ రేదర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నారని తరువాత తెలిస్తే మీరు అలా భావించారని నాకు తెలియదు అంటాం కదా. ఐ డిడ్ంట్ నో యూ ఫెల్ట్ దట్ వే. ఐ డిడ్ంట్ నో యూ ఫెల్ట్ దట్ వే. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి ఆలస్యంగా వెళితే ఆలస్యమైనందుకు క్షమాపణ చెబుతాం కదా. ఆలస్యమైనందుకు అతను క్షమాపణ చెప్పాడు. He apologized for being late. He apologized for being late. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడానికి చాలామంది ఇష్టపడతారు కదా. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. I enjoy reading books in my free time. I enjoy reading books in my free time. కష్టపడి అప్పులన్నీ తీర్చిన తర్వాత దేవుడి దయ వల్ల అప్పులన్నీ తీర్చగలిగాను అంటాం కదా. బై గాడ్స్ గ్రేస్ ఐ మేనేజ్డ్ టు పే ఆఫ్ ఆల్ మై డెబ్ట్స్. బై గాడ్స్ గ్రేస్ ఐ మేనేజ్డ్ టు పే ఆఫ్ ఆల్ మై డెబ్ట్స్. ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు త్వరలో తిరిగి రావచ్చని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. త్వరలో అతను తిరిగి వచ్చే అవకాశం ఉంది. He is likely to be back soon. He is likely to be back soon. ఎవరైనా వస్తానని చెప్పి రాకుండా కాల్ కూడా చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను రాలేదు, కాల్ చేయలేదు. He neither came nor called. He neither came nor called. ఎవరైనా పూర్తిగా నిజం చెప్పకుండా దాస్తున్నారని తెలిసినప్పుడు వారిద్దరూ పూర్తి నిజం చెప్పడం లేదు అంటాం కదా. నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ టెల్లింగ్ ద హోల్ ట్రూత్. నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ టెల్లింగ్ ద హోల్ ట్రూత్. ఏదైనా సహాయం అవసరమైనప్పుడు కొందరి మీద ఆధారపడలేం కదా. మనం సహాయం కోసం అతనిపై ఆధారపడలేము. We can't depend on him for help. We can't depend on him for help. కొందరు ఏదైనా మాట ఇస్తే అది ఎప్పటికీ మర్చిపోరు కదా. ఆ రోజు నుండి నేను ఇచ్చిన మాట మర్చిపోలేదు. From that day on, I didn't forget my promise. From that day on, I didn't forget my promise. శుభ్రం చేసిన సోఫా మురికిగా కనిపిస్తే సోఫా మళ్ళీ శుభ్రం చేయాలి అంటాం కదా. ద సోఫా నీడ్స్ క్లీనింగ్ అగైన్. ద సోఫా నీడ్స్ క్లీనింగ్ అగైన్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ నుండి మనం ఉండబోయే హోటల్ ఎంత దూరంలో ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. రైల్వే స్టేషన్ నుండి హోటల్ ఎంత దూరంలో ఉంది? How far is the hotel from the railway station? How far is the hotel from the railway station? కొన్ని ప్రదేశాలలో పొగ త్రాగడానికి అనుమతించరు కదా. మీరు ఈ ప్రాంగణంలో పొగ త్రాగడానికి అనుమతించబడరు. You are not allowed to smoke on these premises.
You are not allowed to smoke on these premises. మన టీం చాలా తేలిగ్గా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో ఓడిపోతే మనం మ్యాచ్ ఓడిపోవడం చాలా దారుణం అంటాం కదా. ఇట్స్ టూ బ్యాడ్ దట్ వీ లాస్ట్ ద మ్యాచ్. ఇట్స్ టూ బ్యాడ్ దట్ వీ లాస్ట్ ద మ్యాచ్. అప్పుడప్పుడు ఇంట్లో లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం కదా. నేను లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద లైట్. ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద లైట్. కొన్ని సందర్భాలలో మనం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాం కదా. ఉండాలో వెళ్ళాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ టు స్టే ఆర్ గో. ఐ డోంట్ నో వెదర్ టు స్టే ఆర్ గో. మనం ఎక్కువగా ఫోన్కి ఛార్జ్ చేయడం మర్చిపోతూ ఉంటాం కదా. నేను నా ఫోన్కి ఛార్జ్ చేయడం మర్చిపోతున్నాను. I keep forgetting to charge my phone. I keep forgetting to charge my phone. ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే తరువాత క్షమాపణలు చెప్తారు కదా. తప్పుగా అర్థం చేసుకున్నందుకు వాళ్ళు క్షమాపణ చెప్పారు. They apologized for the misunderstanding. They apologized for the misunderstanding. జుట్టు కత్తిరించిన తరువాత తిరిగి పెరగడానికి సమయం పడుతుంది కదా. జుట్టు తిరిగి పెరగడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు రీగ్రో హెయిర్. ఇట్ టేక్స్ టైమ్ టు రీగ్రో హెయిర్. ఎవరికైనా తల్లిదండ్రుల్ని నిరాశపరచడం ఇష్టం ఉండదు కదా. నా తల్లిదండ్రులను నిరాశపరచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. I would hate to disappoint my parents. I would hate to disappoint my parents. ఎవరైనా ఏదైనా చేస్తానంటే మీ ఇష్టం అని చెబుతాం కదా. అలా చేయడం మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ టు డూ దట్. ఇట్స్ అప్ టు యూ టు డూ దట్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన పదార్థాలు ఎక్కువగా ఉంటే ఏది ఆర్డర్ చేయాలో తెలియదు కదా. ఏమి ఆర్డర్ చేయాలో నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు ఆర్డర్. ఐ డోంట్ నో వాట్ టు ఆర్డర్. డాక్టర్ దగ్గరకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళాలి కదా. తప్పకుండా మెడికల్ రిపోర్ట్స్ తీసుకురావాలి. బీ షూర్ టు బ్రింగ్ ద మెడికల్ రిపోర్ట్స్. Be sure to bring the medical reports. కొందరితో మాట్లాడడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. నాకు అతనితో మాట్లాడడం ఆసక్తికరం. I find it interesting to talk to him. I find it interesting to talk to him. కొన్ని అపార్ట్మెంట్లలో పెంపుడు జంతువులని అనుమతిస్తారు కదా. ఈ అపార్ట్మెంట్లో పెంపుడు జంతువులు అనుమతించబడతాయి. Pets are allowed in this apartment. Pets are allowed in this apartment. ఏదైనా సమస్యని మనం పరిష్కరించలేకపోతే ఎవరైనా పరిష్కరించగలరేమో అడుగుతాం కదా. మీరు ఈ సమస్యను పరిష్కరించగలరా? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఏదైనా జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో కారణం చెప్పలేం కదా. నేను మీకు కారణం చెప్పలేను. ఐ కాంట్ టెల్ యూ ద రీజన్. ఐ కాంట్ టెల్ యూ ద రీజన్. ఎవరికైనా నిజం తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనికి ఇంకా నిజం తెలియదు. హీ డజంట్ నో ద ట్రూత్ యెట్. హీ డజంట్ నో ద ట్రూత్ యెట్. ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎవరైనా సహాయం చేస్తే అది ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ హెల్ప్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ హెల్ప్. ఏదైనా సమస్య మనకి అర్థం కానప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నాకు ఈ సమస్య అర్థం కావడం లేదు.
I don't understand this problem. I don't understand this problem. ఎవరైనా మనకి చాలా కాలం నుండి తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నాకు 10 ఏళ్లుగా తెలుసు. He has known me for 10 years. He has known me for 10 years. అలాగే ఆమె నాకు రహస్యం చెప్పింది అని ఇలా చెప్పాలి. She told me the secret. She told me the secret. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి తలుపుకి తాళం వేస్తాం కదా. నేను ఇంటి తలుపు తాళం వేస్తాను. I lock the house door. I lock the house door. అలాగే పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు అని ఇలా చెప్పాలి. The children are studying now. The children are studying now. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంటకం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇది నాకు ఇష్టమైన వంటకం. This is my favorite dish. This is my favorite dish. మనం ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కలుస్తామో చెబుతాం కదా. నేను ఆదివారం మిమ్మల్ని కలుస్తాను. I will meet you on Sunday. I will meet you on Sunday. ఎవరైనా మనకి మాట ఇచ్చినప్పుడు అది గుర్తుందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వాగ్దానం గుర్తుందా? Do you remember your promise? Do you remember your promise? ఏదైనా కారణం చేత దుకాణం మూసి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఈరోజు దుకాణం మూసి ఉంది. The shop is closed today. The shop is closed today. అలాగే ఆమెతో స్నేహం చెయ్యి అని ఇలా చెప్పాలి. Befriend her. Befriend her. ఉదయాన్నే పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి కదా. పక్షులు బిగ్గరగా కిలకిలారావాలు చేస్తున్నాయి. The birds are chirping loudly. The birds are chirping loudly. ఎవరైనా నీటిని వృధా చేస్తుంటే వాళ్ళని అడుగుతాం కదా. నీటిని ఎందుకు వృధా చేస్తున్నావు? Why are you wasting water? Why are you wasting water? ఎవరైనా పుస్తకాన్ని తీసుకుంటే ఎక్కడి నుండి తీసుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ పుస్తకాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? Where did you take this book from? Where did you take this book from? అలాగే అతను వాళ్ళ నాన్నగారి నుండి బహుమతి అందుకున్నాడు అని ఇలా చెప్పాలి. He received a gift from his dad. He received a gift from his dad. అలాగే ఆహారం వడ్డించటానికి సిద్ధంగా ఉంది అని ఇలా చెప్పాలి. The food is ready to serve. The food is ready to serve. ఎవరైనా ఎక్కడ పని చేస్తున్నారో తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. He works in a software company. He works in a software company. ఏదైనా పుస్తకం చదవడం పూర్తి కాకపోతే మరికొంత సమయం కావాలని అడుగుతాం కదా. ఈ పుస్తకం చదవడం పూర్తి చేయడానికి నాకు కొంత సమయం కావాలి. I will need some time to finish reading this book. I will need some time to finish reading this book. ఎప్పుడూ అండగా ఉండే స్నేహితుడు దొరికితే నీ స్నేహితుడినైనందుకు సంతోషంగా ఉంది అంటాం కదా. I am happy to be your friend. I am happy to be your friend. ఆఫీస్లో మన మేనేజర్ సెలవులో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మా మేనేజర్ ఈరోజు సెలవులో ఉన్నారు. My manager is on leave today. My manager is on leave today. స్నేహితుల కోసం అప్పుడప్పుడు బహుమతులు కొంటూ ఉంటాం కదా. నేను నా స్నేహితుడికి బహుమతి కొన్నాను.
I bought a gift for my friend. I bought a gift for my friend. అలాగే నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2 ఏళ్ళయింది అని ఇలా చెప్పాలి. It has been 2 years since I completed my graduation. It has been 2 years since I completed my graduation. మన స్నేహితులు ఎవరైనా చాలా రోజుల తర్వాత కలిస్తే మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతాం కదా. How are your children? How are your children? ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను ఇతరుల మీద బలవంతంగా రుద్దుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దకండి. డోంట్ ఫోర్స్ యువర్ వ్యూస్ ఆన్ అదర్స్. డోంట్ ఫోర్స్ యువర్ వ్యూస్ ఆన్ అదర్స్. అలాగే మీరు కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్? ఆర్ యూ స్విచ్చింగ్ ఆన్ ద కంప్యూటర్? కొందరు గది చాలా విశాలంగా ఉంటే ఇష్టపడతారు కదా. ఈ గది చాలా విశాలంగా ఉంది. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్పేషియస్. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్పేషియస్. సమయం దొరికినప్పుడు మన బైక్ని మనం శుభ్రం చేసుకుంటాం కదా. అతను తన బైక్ను శుభ్రం చేసుకుంటున్నాడు. He is cleaning his bike. He is cleaning his bike. ఏదైనా సంతోషాన్ని కలిగించే వార్త వింటే ఎవరైనా సంతోషంగా ఉంటారు కదా. ఆమె ఈరోజు చాలా సంతోషంగా ఉంది. She looks very happy today. She looks very happy today. మన స్నేహితుడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగితే నేను ఇప్పుడే నా స్నేహితుడి ఇంటికి వచ్చాను అని చెప్తాం కదా. ఐ హ్యావ్ కమ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ కమ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ జస్ట్ నౌ. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు కాకపోవచ్చు అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను రేపు రాకపోవచ్చు. ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. ఎవరైనా బస్ స్టాప్లో బస్ కోసం వేచి ఉంటే ఆ విషయం చెప్తాం కదా. ఆమె బస్సు కోసం వేచి ఉంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఇంట్లో గ్లాసులు మురికిగా ఉంటే వాటిని కడుగుతాం కదా. నేను గ్లాసులు కడుగుతాను. ఐ వాష్ ద గ్లాసెస్. ఐ వాష్ ద గ్లాసెస్. అలాగే మనం ఈరోజు పిక్నిక్ వెళుతున్నాం అని ఇలా చెప్పాలి. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ టుడే. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ టుడే. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ని అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి కదా. నేను గ్యాస్ సిలిండర్ తనిఖీ చేస్తాను. ఐ చెక్ ద గ్యాస్ సిలిండర్. ఐ చెక్ ద గ్యాస్ సిలిండర్. కొందరు పిల్లలు వంట చేసేటప్పుడు వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ ఉంటారు కదా. ఆమె వంటగదిలో తన తల్లికి సహాయం చేస్తుంది. షీ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. షీ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద కిచెన్. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు చికిత్స తీసుకోవడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటే అలా ఉండొద్దని చెబుతాం కదా. ఈ వ్యాధిని తేలికగా తీసుకోకండి. డోంట్ టేక్ దిస్ డిసీజ్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ దిస్ డిసీజ్ ఫర్ గ్రాంటెడ్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా మనతో పాటు వస్తారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు కూడా మాతో వస్తారా? Will you too come with us? Will you too come with us? కొందరు చాలా బాగా నాట్యం చేస్తారు కదా. ఆమె నాట్యం చాలా బాగా చేస్తుంది. She is very good at dancing. She is very good at dancing. ఎవరైనా అనవసరంగా భయపడుతూ ఉంటే ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాం కదా. Why are you afraid?
వై ఆర్ యూ ఎఫ్రైడ్? అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కింద పడి గాయపడుతూ ఉంటారు కదా. అతను బైక్ పై నుంచి కింద పడి గాయపడ్డాడు. హీ ఫెల్ ఆఫ్ హిస్ బైక్ అండ్ గాట్ హర్ట్. హీ ఫెల్ ఆఫ్ హిస్ బైక్ అండ్ గాట్ హర్ట్. మనం ఏ ప్రదేశానికైనా ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్ళకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్. ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా చదువు మధ్యలో మానివేస్తే ఎందుకు మానివేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను చదువు ఎందుకు మానేశాడు? వై డిడ్ హీ డ్రాప్ స్టడీస్? వై డిడ్ హీ డ్రాప్ స్టడీస్? మన స్నేహితులు ఎవరైనా వేరే ప్రాంతంలో ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా. నేను అప్పుడప్పుడు అతనితో మాట్లాడతాను. ఐ టాక్ టు హిమ్ వన్స్ ఇన్ ఎ వైల్. ఐ టాక్ టు హిమ్ వన్స్ ఇన్ ఎ వైల్. ఎవరైనా వాళ్ళ మొరటు ప్రవర్తనతో మనల్ని బాధ పెడితే ఆ విషయం చెబుతాం కదా. నీ మొరటు ప్రవర్తన నన్ను బాధించింది. యువర్ రూడ్ బిహేవియర్ హ్యాస్ హర్ట్ మీ. యువర్ రూడ్ బిహేవియర్ హ్యాస్ హర్ట్ మీ. ఏదైనా పని చేసేటప్పుడు ఎవరి గురించైనా పట్టించుకోకపోతే ఆ విషయం చెబుతాం కదా. మీరు అతని గురించి అస్సలు ఆలోచించలేదు. యూ డిడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. యూ డిడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ హిమ్. మన స్నేహితుల కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. మీ నాన్నగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ? హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ? కొన్ని పుస్తకాలు కొందరికి ఉపయోగపడవు కదా. ఈ పుస్తకం మీకు ఉపయోగపడదు. దిస్ బుక్ ఈజ్ ఆఫ్ నో యూస్ టు యూ. దిస్ బుక్ ఈజ్ ఆఫ్ నో యూస్ టు యూ. మన స్నేహితుడు ఎవరైనా ఆఫీస్కి సెలవు పెడితే ఎందుకు సెలవు పెట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నిన్న ఎందుకు సెలవు తీసుకున్నావు? వై డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే? వై డిడ్ యూ టేక్ లీవ్ ఎస్టర్డే? కొందరు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి చాలా కాలం కష్టపడి చదువుతారు కదా. నేను 2 ఏళ్లుగా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. I have been preparing for competitive exams for 2 years. I have been preparing for competitive exams for 2 years. చాలామంది వారాంతాల్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. నేను వారాంతాల్లో షాపింగ్ చేస్తాను. I do the shopping on weekends. I do the shopping on weekends. ఆమ్లెట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఎన్ని గుడ్లు ఉన్నాయో అడిగి తెలుసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో ఎన్ని గుడ్లు ఉన్నాయి? హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్? హౌ మెనీ ఎగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్? కొందరు బయటకు చాలా కఠినంగా మాట్లాడతారు కానీ మనసులో చాలా సున్నితంగా ఉంటారు కదా. అతని మనసు చెడ్డది కాదు. హీ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ హార్ట్. హీ ఈజ్ నాట్ బ్యాడ్ ఎట్ హార్ట్. వంట చేసే ముందు ఏం వండాలో అడిగి తెలుసుకుంటూ ఉంటారు కదా. నేను ఈరోజు ఏమి వండాలి? వాట్ షుడ్ ఐ కుక్ టుడే? వాట్ షుడ్ ఐ కుక్ టుడే? అలాగే నేను గత 6 నెలలుగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని ఇలా చెప్పాలి. I have been doing a part-time job for the last 6 months. I have been doing a part-time job for the last 6 months. కొందరు వాళ్ళ గదిని చాలా చక్కగా అలంకరిస్తారు కదా. గదిని పెయింటింగ్స్తో అలంకరించారు. The room is decorated with paintings. The room is decorated with paintings. చాలామంది వారాంతాల్లో వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడుతూ ఉంటారు కదా. నేను సాధారణంగా వారాంతాల్లో క్రికెట్ ఆడతాను. I usually play cricket on weekends.
I usually play cricket on weekends. ఎవరైనా ఇతరులు బాధపడేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళని క్షమాపణ చెప్పమని అడుగుతాం కదా. నీ ప్రవర్తనకు నువ్వు క్షమాపణ చెప్పాలి. You should apologize for your behavior. You should apologize for your behavior. మన స్నేహితుడి సోదరుడు ఎక్కడ పనిచేస్తున్నాడో అడిగి తెలుసుకుంటాం కదా. మీ సోదరుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? Where does your brother work? Where does your brother work? ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తాం కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? Why do you talk such nonsense? Why do you talk such nonsense? ఈ రోజుల్లో మంచి స్నేహితుడు దొరకడం చాలా అదృష్టం కదా. నీలాంటి స్నేహితుడు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. I feel blessed to have a friend like you. I feel blessed to have a friend like you. ఎవరితోనైనా పని ఉండి కలవాలనుకున్నప్పుడు అతను ఇంటికి ఎప్పుడు చేరుకుంటాడో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఇంటికి ఎప్పుడు చేరుకుంటాడు? When will he get home? When will he get home? అప్పుడప్పుడు ఇష్టం లేకపోయినా కొందరితో మాట్లాడాల్సి వస్తుంది కదా. అయిష్టంగానే ఆమెతో మాట్లాడాలి. Reluctantly, I have to talk to her. Reluctantly, I have to talk to her. మనం ఎక్కడైనా ఉండడానికి సౌకర్యవంతంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను అక్కడ సౌకర్యవంతంగా ఉన్నాను. I was comfortable there. I was comfortable there. ఈ రోజుల్లో చాలా వస్తువులు ఈఎంఐ పద్ధతిలో కొంటున్నాం కదా. నా జీతంలో ఎక్కువ భాగం నా ఈఎంఐలకే వెళుతుంది. Most of my salary goes toward my EMIs. Most of my salary goes toward my EMIs. కొందరికి చిన్ననాటి స్నేహితులను కలవడం కొన్ని సంవత్సరాల వరకు వీలు పడదు కదా. నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుని 10 సంవత్సరాలైంది. It has been 10 years since I met my childhood friend. It has been 10 years since I met my childhood friend. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని దగ్గరలోని బీచ్కి తీసుకువెళ్తాం కదా. నేను వాళ్ళని బీచ్కి తీసుకువెళ్ళాను. I took them to the beach. I took them to the beach. ఎవరైనా బయటికి వెళుతుంటే రాత్రి భోజన సమయానికి వస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు రాత్రి భోజన సమయానికి ఇంటికి వస్తారా? Will you be home in time for dinner? Will you be home in time for dinner? ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే సమయం మించిపోకుండా చేయాలి కదా. ఆమె తన దరఖాస్తును సకాలంలో సమర్పించింది. She submitted her application on time. She submitted her application on time. ఏదైనా పని పూర్తి కాకపోతే సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం కదా. నేను ఈ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. I am trying to complete this work. I am trying to complete this work. ఏదైనా మంచి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తాం కదా. ఈ సంస్థలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. I feel blessed to be part of this organization. I feel blessed to be part of this organization. మన దగ్గర ఉన్న మొబైల్ నంబర్ ఎవరిదో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఇది ఎవరి మొబైల్ నంబర్? Whose mobile number is this? Whose mobile number is this? మన స్నేహితుడు మనకి బహుమతి ఇస్తే సంతోషంగా చెబుతాం కదా. నా స్నేహితుడు నాకు బహుమతి ఇచ్చాడు. My friend gave me a gift. My friend gave me a gift. కొందరు చిన్నతనం నుండి ఆటల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు కదా.
ఆమె చిన్నప్పటి నుంచి చదరంగం ఆడుతుంది. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతనికి చాలా మంచి మార్కులు వచ్చాయి. హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్. హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్. ఇంట్లో ఎవరైనా రెడీ అవుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్తున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ సమ్వేర్? ఆర్ యూ గోయింగ్ సమ్వేర్? ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే వాళ్ళు ఎవరైనా కోపంగా కనిపిస్తే అలా ఎందుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఈరోజు ఎందుకు కోపంగా ఉన్నాడు? వై వాజ్ హీ యాంగ్రీ టుడే? వై వాజ్ హీ యాంగ్రీ టుడే? ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే బయలుదేరమని చెబుతాం కదా. నువ్వు వెంటనే బయలుదేరాలి. You will have to leave right away. You will have to leave right away. ఎవరినైనా వాళ్ళ తప్పు లేకుండా నిందిస్తూ ఉంటే అందులో అతని తప్పేముంది అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ హిజ్ ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ హిజ్ ఫాల్ట్ ఇన్ ఇట్? ఎవరి కోసమైనా చాలాసేపు ఎదురు చూస్తే వాళ్ళు రాగానే ఆ విషయం చెబుతాం కదా. నేను 2 గంటలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఏ కారణం చేతనైనా ఆఫీసుకు వెళ్ళడం ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. ఐ యామ్ రన్నింగ్ లేట్ టు ద ఆఫీస్. ఐ యామ్ రన్నింగ్ లేట్ టు ద ఆఫీస్. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కలవాలో చెబుతాం కదా. మనం మధ్యాహ్నం కలుద్దాం. వీ విల్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. వీ విల్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. పిల్లలు బడికి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఈరోజు ఎందుకు బడికి వెళ్ళలేదు? వై డిడ్ యూ నాట్ గో టు స్కూల్ టుడే? వై డిడ్ యూ నాట్ గో టు స్కూల్ టుడే? మన స్నేహితుడి గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు అతను అక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడో చెబుతాం కదా. అతను 3 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 years. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 years. ఏదైనా గాయమైనప్పుడు కొందరు నొప్పిని భరించలేక అరుస్తారు కదా. ఆమె నొప్పితో అరుస్తోంది. షీ ఈజ్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. షీ ఈజ్ స్క్రీమింగ్ ఇన్ పెయిన్. ఏ ప్రదేశమైనా మనకి నచ్చకపోతే అక్కడికి వెళ్ళం కదా. నేను ఇకపై అక్కడికి వెళ్ళను. ఐ నో లాంగర్ గో దేర్. ఐ నో లాంగర్ గో దేర్. సినిమాకి వెళ్ళాలనుకుంటే ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా. నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో టు ద సినిమా. ఐ వుడ్ లైక్ టు గో టు ద సినిమా. ఎవరైనా ఒకసారి కలవమని అడిగినప్పుడు తప్పకుండా కలుస్తానని చెబుతాం కదా. నిన్ను తప్పకుండా కలుస్తాను. ఐ విల్ షూర్లీ మీట్ యూ. ఐ విల్ షూర్లీ మీట్ యూ. రైలు సమయానికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. రైలు సమయానికి వచ్చింది. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్. భారతదేశంలో పుట్టడం మనందరం అదృష్టంగా భావిస్తాం కదా. ఈ దేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. I feel blessed to be born in this country. I feel blessed to be born in this country. స్నేహితులతో కలిసి మొబైల్ ఫోన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు మన మొబైల్ ఫోన్ కొని ఎంతకాలమైందో చెబుతాం కదా. నేను ఈ మొబైల్ కొని 2 నెలలు అయింది. It has been 2 months since I bought this mobile.
It has been 2 months since I bought this mobile. ఎవరైనా కాల్ చేశారని చెబితే ఏ టైంకి చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎన్ని గంటలకు కాల్ చేశాడు? వాట్ టైమ్ డిడ్ హీ కాల్? వాట్ టైమ్ డిడ్ హీ కాల్? పండ్లు తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో యాపిల్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ యాపిల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్? ఆర్ దేర్ ఎనీ యాపిల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్? బడికి వెళ్ళే సమయం అయిన తర్వాత కూడా పిల్లలు ఇంట్లో ఉంటే నువ్వు బడికి వెళ్ళవా అని అడుగుతాం కదా. విల్ యూ నాట్ గో టు స్కూల్? విల్ యూ నాట్ గో టు స్కూల్? స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్? అలాగే ఆమె హైదరాబాద్ నివాసి అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. షీ ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఎవరైనా వాళ్ళ అమ్మాయిని గారాబం చేస్తూ ఉంటే నీ కూతుర్ని మాత్రమే గారాబం చెయ్యకు అంటాం కదా. డోంట్ ప్యాంపర్ ఓన్లీ యువర్ డాటర్. డోంట్ ప్యాంపర్ ఓన్లీ యువర్ డాటర్. ఏదైనా జరగవలసిన సమావేశం రద్దయితే ఆ విషయం చెబుతాం కదా. సమావేశం రద్దయింది. The meeting has been called off. The meeting has been called off. ఎవరైనా పెళ్ళికి ముందు డబ్బు ఎలా ఖర్చు చేసినా పెళ్ళైన తర్వాత పొదుపు చేస్తారు కదా. నేను నా పెళ్ళైనప్పటి నుండి డబ్బు పొదుపు చేస్తున్నాను. I have been saving money since I got married. I have been saving money since I got married. ఎవరైనా అనవసరంగా ఎప్పుడూ భయపెడుతూ ఉంటే కొంతకాలానికి భయం పోతుంది కదా. నేను ఇకపై మీకు భయపడను. ఐ యామ్ నో లాంగర్ ఎఫ్రైడ్ ఆఫ్ యూ. ఐ యామ్ నో లాంగర్ ఎఫ్రైడ్ ఆఫ్ యూ. కొందరు మనం ఎప్పుడు కాల్ చేసినా మన కాల్కి సమాధానం ఇవ్వరు కదా. వాళ్ళు ఎప్పుడూ నా కాల్లకు సమాధానం ఇవ్వరు. దే ఆల్వేస్ అవాయిడ్ ఆన్సరింగ్ మై కాల్స్. దే ఆల్వేస్ అవాయిడ్ ఆన్సరింగ్ మై కాల్స్. ఎక్కువ రోజులు సెలవులు ఉన్నప్పుడు సెలవుల్లో ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళు తమ సెలవు ప్రణాళిక గురించి మాట్లాడుకున్నారు. దే వర్ టాకింగ్ అబౌట్ దేర్ వెకేషన్ ప్లాన్స్. దే వర్ టాకింగ్ అబౌట్ దేర్ వెకేషన్ ప్లాన్స్. అలాగే వాళ్ళు కారులో ప్రయాణించారు అని ఇలా చెప్పాలి. దే ట్రావెల్డ్ బై కార్. దే ట్రావెల్డ్ బై కార్. ఎవరైనా ఆడటానికి వెళతానని చెబితే ఎప్పుడు వెళతారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఎప్పుడు ఆడటానికి వెళతావు? వెన్ డూ యూ గో టు ప్లే? వెన్ డూ యూ గో టు ప్లే? వర్షం బాగా పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి కదా. రోడ్లు జలమయమయ్యాయి. ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ఫర్నిచర్లో కొన్ని కొత్తవి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఫర్నిచర్లో కొన్ని కొత్తవి. సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈస్ న్యూ. సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈస్ న్యూ. అలాగే నువ్వు ఎవరితో వెళుతున్నా నేను పట్టించుకోను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్ గోయింగ్ విత్. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్ గోయింగ్ విత్. ఆఫీస్లో మేనేజర్తో ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు అది ఆమోదిస్తారో లేదో అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. మేనేజర్ నా ఆలోచనను ఆమోదిస్తారా? విల్ ద మేనేజర్ అప్రూవ్ మై ఐడియా? విల్ ద మేనేజర్ అప్రూవ్ మై ఐడియా? దేని గురించైనా తెలుసో లేదో అని ఎవరైనా అడిగితే ఆ విషయం చెబుతాం కదా.
అది నాకు తెలుసా అని అతను అడిగాడు. He asked if I knew it. He asked if I knew it. ఏదైనా తలుపు మూసివేయబడి ఉంటే కారణం అడిగి తెలుసుకుంటాం కదా. ఈ తలుపు ఎందుకు మూసివేయబడింది? Why is this door closed? Why is this door closed? అలాగే మేము తిరుపతి వెళ్ళి 5 ఏళ్ళయింది అని ఇలా చెప్పాలి. It has been 5 years since we went to Tirupati. It has been 5 years since we went to Tirupati. కొందరికి ఎంత సహాయం చేసినా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె చాలా కృతజ్ఞత లేనిది. She is very ungrateful. She is very ungrateful. ఎవరికైనా కొత్త ఉద్యోగం చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. ఆమె తన కొత్త ఉద్యోగం గురించి ఆసక్తిగా ఉంది. She is curious about her new job. She is curious about her new job. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.